జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్, జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు నేతృత్వంలో జన సైనికులు ఆదివారం ఉదయం మంగళగిరి మిద్ది సెంటర్లోని శ్రీ ప్రపక్తి దాసాంజనేయ స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత కొద్ది నెలలుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్కు హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్స్లో ఈఎన్టీ విభాగం వైద్యులు శనివారం శస్త్రచికిత్స నిర్వహించారు. సుమారు 10 రోజుల పాటు పవన్ కళ్యాణ్కు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, ఎంటీఎంసీ అధ్యక్షుడు మునగపాటి వెంకట మారుతీరావు, జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ పర్వతం మధుసూదన్ రావు, జనసేన మంగళగిరి తాడేపల్లి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, సామల నాగేశ్వరరావు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు బల్లా ఉమామహేశ్వరరావు, శివాలయం ట్రస్ట్ బోర్డు సభ్యుడు తిరుమలశెట్టి మురళీకృష్ణ, జనసేన నాయకులు, వీర మహిళలు మిద్ది సెంటర్ ప్రపత్తి దాసాంజనేయ స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పేరిట ప్రత్యేక పూజలు చేసి ఆయన త్వరితగతిన కోలుకోవాలని శ్రీ ఆంజనేయ స్వామివారిని జన సైనికులు వేడుకున్నారు. जनकुल गोत्रोद्भवस्य पवन कल्याण नामधेयस्य धर्मपत्नी समेत लेजिनोवानान्यानुशोचतो यजमानस्य कुटुम्बानाम् अकिरनन्दन नामधेयस्य आद्यानाम्नि सहकुटुम्बानां यद्भूतं यत्सवर्ग्यं పూజా కార్యక్రమాల అనంతరం ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్, చేనేత వికాసం రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. మా పార్టీ అధ్యక్షులు, మా జనసేన పార్టీ అధ్యక్షులు, మా అందరికీ దైవ సమానులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి చిన్న ఆరోగ్య సమస్య తలెత్తడంతో నిన్ననే ఒక చిన్నపాటి సర్జరీ చేయడం జరిగింది. లక్షలాది మంది జన సైనికులు, అలాగే కోట్లాది మంది అభిమానులు ఉన్న పవన్ కళ్యాణ్ గారికి వారందరి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారు తొందరగా కోలుకోవాలని చెప్పి ఈ రోజున మంగళగిరిలో మా జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గం తరఫున మేమంతా కూడా మంగళగిరిలో మిద్ది సెంటర్లో ఉన్నటువంటి శ్రీ దాసాంజనేయ స్వామి వారి దగ్గర, ఆయన ఆంజనేయ స్వామి భక్తులు, ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఆయనకు ఉండాలి. అలాగే కోట్లాది మంది అభిమానులు, లక్షలాది మంది జన సైనికులు ఆశీస్సులు, వాళ్ళ సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు, గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు తొందరగా కోలుకొని మరింత ఉన్నతమైన ఆశయాలతో, దేనికంటే ఈ రోజున
రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు తను ఏమీ ఆశించకుండా మనం ఏదైతే మాటిచ్చాం ప్రజలకి, ఏ మాట ప్రకారం మనం పదవిలోకి ఈ రోజున అధికారంలోకి వచ్చాం, దానికోసం నిత్యం శ్రమిస్తూ ఆయన ఈ రోజున మనం చేస్తున్న కార్యక్రమాలు మనం చూస్తా ఉన్నాం. రాష్ట్ర అభివృద్ధి కోసం అయితేనేమి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం అయితేనేమి, నిత్యం అధికారులతో అలాగే నాయకులతో మమేకమై ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఇమ్మీడియట్లీ పరిష్కరించి ఈ రోజున చేస్తా ఉన్నారు. అలాగే మా జనసేన పార్టీ స్టేట్ ఆఫీస్ ముందర కూడా నిత్యం జనవాణి కార్యక్రమం పెట్టి ఏ సమస్య ఉన్నా మేముంటాం మాకు చెప్పండి అని చెప్పి ప్రతిరోజు కూడా జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్న పరిస్థితి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో జరుగుతా ఉంది. అలాంటి వ్యక్తికి ఎంత చేసినా తక్కువే. దాంట్లో భాగంగా ఆయన ఈ రోజున అంటే ఆయన నిరంతరమైన కార్యక్రమాలతో అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఆలోచిస్తారంటే అంటే మేము దగ్గరుండి చూస్తూ ఉంటాం కాబట్టి ప్రతి విషయాన్ని కూడా మనసుకు తీసుకొని ఆయన ఎలా చేయాలి అని ఆయన తపన పడతా ఉంటారు. ఆ తపనలోనే అంటే మాకు ఆ తపనకే ఈ యొక్క కొంచెం ఈ ఆరోగ్య సమస్యలు వచ్చిందేమని మాకు చాలా ఆందోళన కలిగించే ఆయన క్షేమంగా ఉండాలి, ఆయన బాగుండాలి, ఆయన బాగుంటే మరింత ఆంధ్ర రాష్ట్రం మరింత ముందుకెళ్తుంది. అలాగే మా జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, అలాగే మా అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ ఇదంతా సంకల్పం ఒకటే. ఈ రోజున ఆయన క్షేమంగా ఉండాలి, ఆయన ఆరోగ్యంగా ఉండాలి, ఆయన తొందరగా కోలుకోవాలని చెప్పి సంకల్పించిన మీదట మేమంతా కూడా ఇక్కడ మా చిన్నపాటి ప్రయత్నం ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. తప్పనిసరిగా ఆయన త్వరగా కోలుకోవాలి. ఆంధ్ర రాష్ట్రానికి అలాంటి నాయకుడు ఈ రోజున చాలా అవసరం. ఈ రోజున ఉన్న రాజకీయాల్లో అలాంటి వ్యక్తి భావాలు, ఆయన చేసే పనులు, ఆయన చేసే కార్యక్రమాలు నిరంతరం పంచాయతీరాజ్ వ్యవస్థ అయితేనేమి, అరణ్య విభాగం అయితేనేమి, అలాగే రూరల్ డెవలప్మెంట్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ప్రతి దాంట్లో కూడా ఆయన ముద్ర. అలాగే రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన సంకల్పించి ఈ రోజున అధికారంలోకి వచ్చామో దానికి సపోర్ట్గా డిప్యూటీ సీఎంగా ప్రతి కార్యక్రమంలో ఆయన ముందుండి చేస్తా ఉన్నారు. తొందరగా కోలుకొని మరింత అభివృద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొనాలి, ఆయన సంకల్పించాలని చెప్పి మేమందరం కూడా ఆశిస్తూ ఆయనకి మనస వాచా కర్మ ఆయనకి తొందరగా కోలుకోవాలని మా అందరి సంకల్పంతో నేను చెప్తా ఉన్నాను.